మాలతి మేఘల ఇంటి పని అయిపోయాక మిగిలిన టైం అంతా మొబైల్తోనే గడిపేవారు. మాలతి గంటలు గంటలు మొబైల్లో మాట్లాడుతూ ఉండేది. మేఘ తన ఫ్రెండ్స్ తో చాటింగ్ చేస్తూ ఉండేది. అందుకే ఇద్దరు ఎప్పుడూ కూడా ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లు కాదు. ఒకే ఇంటి నీడలో ఉండి కూడా ఇద్దరు వేరువేరు ప్రపంచంలో జీవిస్తుంటారు. ఒకరోజు మాలతి తన గదిలో మాట్లాడుతూ ఉంది. మేఘ కిచెన్ లో పని చేస్తూ ఉంటుంది. నందలాల్ హాల్లో కూర్చుని న్యూస్ పేపర్ చదువుతుంటాడు. అప్పుడే ఒక గిన్నె తీసుకుని పక్కింటి శాంతి వస్తుంది. శాంతి గారు, ఈ రోజు ఏం అడిగేందుకు వచ్చావు? నాకు కొంచెం పంచదార కావాలి. పంచదార అయిపోగానే గెస్ట్లు వస్తారు. కిచెన్ లో ఎవరైనా ఉన్నారా? మేఘ ఉంది, వెళ్ళి తీసుకో. శాంతి కిచెన్ లోకి వెళ్లి మేఘతో ఇలా అంటుంది. ఎలా ఉన్నావు మేఘ? నాకు పంచదార కావాలి, గెస్ట్లు వచ్చారు. అలాగే ఆంటీ, గిన్నె ఇలా ఇవ్వండి. అంత తొందరేం లేదమ్మా. వాళ్ళు గెస్ట్లు దేవుళ్ళేం కాదుగా, మెల్లగా ఇద్దుగాన్లే. మీ అత్తగారు కనిపించట్లేదేంటి? ఆమె పుట్టింటి వారితో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతోంది. ఆమెకి ఆమె పుట్టింటిదే తీయగా ఉంటుంది. అత్తగారిల్లంటే ఆమెకి చేదు వేపాకుతో సమానం. అలాగా? అవును. అబద్ధం ఎందుకు చెప్తాను? ఎప్పుడూ తను పుట్టింటి గురించే గొప్పగా చెప్తుంటుంది. నీకు తెలుసా, పోయిన వారం తను నాతో ఏం చెప్పిందో? ఏం చెప్పారు? ఏం చెప్పిందంటే రమణ్ కి తన అన్నయ్య కూతురే బావుండేదట. అసలు రమణ్ కి దెయ్యం లాంటి నువ్వు ఎలా నచ్చావో అర్థం కావట్లేదంట. ఆకారం పుష్టి, నైవేద్యం నష్టి అని చెప్పింది. అది వినగానే మేఘకి కోపం వస్తుంది. అలా చెప్పిందా తను? మరేమనుకున్నావ్? తన గుణమే అలాంటిది. కాని మేఘ, నా పేరు మాత్రం చెప్పకు. నేను విన్నది నీకు చెప్పానంతే. మిగతాది మీరు చూసుకోండి. నేను వెళ్తాను. శాంతి అది చెప్పి షుగర్ తీసుకోకుండానే వెళ్లిపోతుంది. తర్వాతి రోజు శాంతి మళ్లీ గిన్నె తీసుకుని వస్తుంది. నందలాల్ ఆ గిన్నె చూసి ఇలా అంటాడు. చెప్పండి శాంతి గారు, ఈ రోజు ఏం అడిగేందుకు వచ్చారు? నాకు కొంచెం టీ పౌడర్ అవసరమైందండి. మా ఇంట్లో మేం తక్కువే, కాని గెస్ట్లు ఎక్కువ వస్తుంటారు. లోపల మేఘ ఉందా? మేఘ లేదు, ఆమె అత్తగారు ఉంది. వెళ్ళి తీసుకో. కిచెన్ లోకి వెళ్లగానే మాలతి కిచెన్ ని క్లీన్ చేస్తూ ఉండటం శాంతి చూస్తుంది. ఏంటి మాలతి, ఇంకా వంటింట్లో పనిచేస్తున్నావా? నీ కోడలు ఎక్కడికి వెళ్ళింది? అది విని మాలతి కోపంతో ఇలా అంటుంది. ఆ మహారాణి తన గదిలో విశ్రాంతి తీసుకుంటుంది. నిన్నటి నుండి దానికి ఏమైందో అర్థం కావడం లేదు. ఒక పని చేయడం లేదు, నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఇంటి పనంతా నేనే చూసుకుంటున్నాను. అయ్యో పాపం, అంటే విడిపోయే దెయ్యం ఇంకా వదల్లేదా ఆమెని? శాంతి అలా అనడం విని మాలతి ఆశ్చర్యపోతుంది. ఏంటి, విడిపోతుందా? మేఘ ఇంట్లో నుండి వెళ్లిపోవాలనుకుంటుందా? అబ్బా, ఏం చెప్పాలొదినా, నువ్వెంత అమాయకురాలువి. నిన్న నేను పంచదార తీసుకోడానికి వచ్చినప్పుడు తనే చెప్పింది. ఏం చెప్పిందంటే ఇంటి పనంతా తనే చేస్తుందట. నువ్వు ఇటువైపున్న గిన్నె తీసి అటువైపు పెట్టవట. సుష్టుగా తింటూ బాగా లావవుతున్నావంట. తన జీవితం నరకమైపోతుందంట. ఇంకా ఏవేవో చాలా చెప్పిందిలే. అలా చెప్పిందా తను? నేను అబద్ధం ఎందుకు చెప్తాను? తొందరలోనే విడిపోయే విషయం కూడా నాతో చెప్పింది నీ కోడలు. అందుకే ఆ మహారాణి గారి ముఖం బెలూన్లాగా ఉబ్బిపోయిందన్నమాట. నేను కూడా చూస్తాను ఆస్తి ఎలా పంచుకుంటుందో. ఇంకేముంది, ఆ రాత్రి అత్త కోడళ్లు ఎదురు పడగానే ముష్టి యుద్ధం మొదలవుతుంది. ఒకళ్ల మీద ఒకళ్లు దాడి చేస్తారు. ఒకరి జుట్టు ఒకరు పీక్కుంటారు. నందలాల్ ఆపేందుకు చాలా ప్రయత్నం చేస్తాడు, కాని వాళ్లు అతన్ని పట్టించుకోరు. మామయ్య గారు, ఇక నేను విడిపోయే తీరుతాను. అయినా ఎవరాస్తి ఎవరు పంచుతారు? అసలు నీదిక్కడే ఉందని? ఇదంతా నా మొగుడు సంపాదించిందే. మళ్లీ యుద్ధం మొదలవుతుంది. పాపం నందలాల్ నిరాశతో చూస్తూ ఉండిపోతాడు. అతనికి అర్థమవుతుంది దీనంతటికీ కారణం శాంతి అని. ఈ శాంతి వచ్చి నా ఇంట్లో అశాంతి పుట్టించింది. షుగర్ తీసుకెళ్లలేదు, టీ పౌడర్ తీసుకెళ్లలేదు, కాని పోతూ పోతూ ఇంట్లోని శాంతిని మాత్రం తీసుకెళ్లిపోయింది. ఆమె నిజస్వరూపం ఇవాళ వీళ్ళిద్దరికీ తెలిసేలా చేస్తాను. కొద్ది రోజులు గడిచాక శాంతి మళ్లీ వస్తుంది. నందలాల్ హాల్లో రెడీగా కూర్చునుంటాడు. చాలా రోజుల తర్వాత వచ్చారు మేడం. అది కొంచెం బిజీగా ఉన్నాను. మాలతిని కలిసి వెళ్తాను. ఒక్క మాలతినే ఎందుకు? మేఘా కూడా నీకు ఫ్రెండే కదా, ఇద్దరినీ కలువు. వాళ్ళని ఇక్కడికే పిలుస్తాను. అమ్మా మాలతి, మేఘా, బయటకు రండి. అది వినగానే శాంతికి చెమటలు పట్టేస్తాయి. అది నేను మళ్ళీ వస్తానన్నయ్య. అయ్యో ఉండు చెల్లెమ్మ, ఈ రోజు మీ ఇంటికి గెస్టులు ఎవరూ రాలేదు కదా. మాలతి మేఘ బయటికి రాగానే నందలాల్ శాంతితో ఇలా అంటాడు.
శాంతి గారు, మీరు ప్రశాంతంగా కూర్చొని అత్తా కోడళ్ళిద్దరికీ చెప్పండి. ఎవరు ఎవరి గురించి ఏమనుకున్నారో, విడిపోయే విషయం ఎవరు మాట్లాడారు, అలాగే కోడల్ని దెయ్యం అని ఎవరన్నారు. తప్పైపోయింది. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. చూశావా మాలతి, ఇదే ఈమె అసలు నిజ స్వరూపం. మీకు నేను ఇదే చెప్పబోయాను. ఈమె నోరు తెరిస్తే అబద్ధమే చెబుతుంది. చెప్పు శాంతి, నేను చెప్పింది నిజమేనా? తప్పు నీది మాత్రమే కాదు శాంతి, తప్పు మేఘ, మాలతి కూడా చేశారు. అత్తా కోడళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ విడివిడిగా బ్రతుకుతున్నారు. ఒకరేమో కాన్ఫరెన్స్ హాల్లో బిజీగా ఉంటే ఇంకొకరు చాటింగ్ లో బిజీగా ఉంటారు. ఇప్పటి వరకు వీళ్ళు ఎప్పుడూ కలిసి మాట్లాడుకోలేదు. అందుకే వీళ్ళ మధ్య నమ్మకం అనేది కలగలేదు. అందుకే ఒక శాంతి వచ్చి మన ఇంట్లో అశాంతి పుట్టించి వెళ్లిపోయింది. శాంతి నోటి వెంట మాట రాలేదు. సిగ్గుతో అలా నిలబడిపోయింది. అదంతా వినగానే శాంతితో పాటు మాలతి, మేఘలు కూడా సిగ్గుతో తలవంచుకున్నారు. వాళ్లు తమ మనసుల్లో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇవాల్టి ఈ కథ దుర్గాదేవి కథ. తన భర్త చనిపోయిన తరువాత దుర్గాదేవి ఒంటరిగా ఇంటిని నెట్టుకుంటూ వచ్చింది. దుర్గాదేవికి 3 కొడుకులున్నారు. ఓం, జై, ఇంకా జగదీష్. ఓం ఒక విద్వాంసుడు. తనకి వేదాలు బాగా తెలుసు. జై ఒక వ్యాపారి. ఇక జగదీష్ ఒక రైతు. తను దుర్గాదేవి గారి అన్ని పొలాలలో ధాన్యాన్ని పండిస్తూ ఉండేవాడు. కొన్నాళ్లకి దుర్గాదేవి తన 3 కొడుకులకి పెళ్లిళ్లు చేసింది. ఇక కోడళ్లు వచ్చేసరికి ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉండేది. కాని దుర్గాదేవి మాత్రం వీటన్నిటినీ పెద్దగా పట్టించుకునేది కాదు. కాని ఒకరోజు ఆ 3 కోడళ్ల గొడవ ఎంత పెద్దదైపోయిందంటే ఇక జగదీష్ భార్య జగదీష్ దగ్గరికి వెళ్ళింది. ఈ ఇంట్లో అందరూ తింటున్న భోజనాన్ని అది మీరే కదా పండిస్తున్నారు. అవును. అయితే మీరు మీ అమ్మని మీ వాటా కావాలని అడిగేయండి. అందరినీ ఎవరి పని వాళ్లనే చేసుకొనివ్వండి. అప్పుడే వీళ్ళకి మీరు పడే కష్టం గురించి తెలుస్తుంది. జగదీష్ తన భార్యకి నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నించాడు. కాని తను ఏ మాట వినలేదు. ఆఖరికి జగదీష్ తన తల్లి దగ్గరికి వెళ్లాడు. అమ్మా, నాకు రోజూ జరిగే ఈ గొడవలతో విసుగు పుడుతోంది. నేను అనుకునేది ఏంటంటే మీరే మన ఆస్తి మొత్తాన్ని ఎవరి వాటా వాళ్ళకి పంచేయాలి. అవునమ్మా, అదే మంచిది. నేను కూడా అదే అంటున్నాను. దుర్గాదేవి 3 బాగా చూసింది. అప్పుడు తను ఇలా అంది. సరే, ఒకవేళ మీరంతా ఇదే కోరుకుంటే మనం ఆస్తిని వాటాలు వేసేద్దాం. కానీ దానికంటే ముందు నా కోరికేంటంటే మనమంతా ఒక కుటుంబంలా కలిసి తీర్థయాత్రకు వెళ్లి గంగలో మునిగి రావాలి. తిరిగి వచ్చాక నేను ఆస్తి పంపకాలు చేసేస్తాను. 3 అన్నదమ్ములు దీనికి ఒప్పుకున్నారు. ఇక కొన్నాళ్ల తరువాత వాళ్లంతా తీర్థయాత్రలకు బయలుదేరారు. ఓం డబ్బుల మూటని తన తల్లికిచ్చాడు. 2 రోజుల ప్రయాణం చేసిన తరువాత వాళ్లంతా గుడికి చేరుకున్నారు. అందరూ భగవంతుణ్ణి దర్శించుకున్నారు. ఇక ఆ తరువాత అందరూ గంగలో మునగడానికి చేరుకున్నారు. దుర్గాదేవి నీటిలో మునగగానే డబ్బుల మూటని నీళ్లల్లో వదిలేసింది. అందరూ నీళ్లలో మునగడమయ్యాక ఒడ్డున కూర్చున్నారు. ఇక తీర్థయాత్ర అయిపోయింది, అలాగే గంగలో మునగడం కూడా. ఇక మనం ఇంటికి వెళ్లి ఆస్తి పంపకాలు చేసుకోవడమే. పదండి, బయలుదేరదాం. కానీ ఏమైందమ్మా? ఆ డబ్బుల సంచి ఎక్కడ పోయింది? అది మీ దగ్గరే కదా ఉండేది. అవుననుకో, ఇప్పటిదాకా ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు. బహుశా గంగానదిలో పడిపోయిందేమో. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? మా దగ్గర అసలు డబ్బులే లేవు. ఇక మనం ఇంటికి ఎలా చేరుకుంటాం? భయపడకండి, నాకు 3 కొడుకులున్నారు. వీళ్ళు ఏదో ఒకటి తప్పకుండా చేస్తారు. ఓం, జై, జగదీష్, మేమంతా మీకోసం ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాం. వెళ్ళండి, వెళ్ళి డబ్బులు సర్దుబాటు చెయ్యండి. అలాగే అమ్మా. 3 అన్నదమ్ములు 3 దిక్కుల్లో వెళ్లిపోయారు. ఓం ఒక ఊర్లోకి చేరుకున్నాడు. అక్కడ ఒకతను ఏడుస్తూ ఉన్నాడు. ఏమైంది బాబూ? మా నాన్నగారు మా ఆస్తిని మా 4 అన్నదమ్ములకి సమానంగా పంచేశారు. కేవలం ఒక పెళ్లి ఉండిపోయింది. అప్పుడు సర్పంచ్ గారు ఏం చెప్పారంటే ఆ పిల్లికి ఉన్న ఒక్కొక్క కాలు మా అందరికీ చెందుతుందని. 2 రోజుల క్రితం పిల్లికి నాకు చెందే కాలికి దెబ్బ తగిలింది.
అప్పుడు నేను దానికి నెయ్యిలో ముంచిన గుడ్డ కట్టాను. పిల్లి ఆ గుడ్డతోనే పొయ్యి దగ్గరకు వెళ్ళిపోయింది. అప్పుడు ఆ గుడ్డకి నిప్పంటుకుంది. ఇక ఆ పిల్లి చూస్తుండగానే బోలెడన్ని ఇళ్ళని తగలబెట్టేసింది. ఇక వాళ్ళంతా నన్ను నష్టపరిహారం ఇవ్వమని అడుగుతున్నారు. మరి నువ్వే చెప్పు, నన్ను ఏం చేయమంటావు? ఒకవేళ నేను నీ సమస్యను పరిష్కరిస్తే నువ్వు నాకేమిస్తావు? నా దగ్గర 4 ఎద్దుల బళ్ళున్నాయి. నేను 2 నీకు ఇచ్చేస్తాను. అయితే సరే. అయితే నువ్వు నీ 3 అన్నదమ్ముల్ని, మిగతా ఊళ్ళో వాళ్ళని ఇక్కడికి రమ్మను. ఊళ్ళో వాళ్ళంతా ఒక చెట్టు కింద పోగయ్యారు. ఏంటి, నిజంగానే మదన్ ఆ పిల్లికి తనకు చెందిన కాలికే గుడ్డ కట్టాడా? అవును. తను ఎందుకు గుడ్డ కట్టాడు? ఎందుకంటే పిల్లికి ఆ కాలికి దెబ్బ తగిలింది. అయితే పిల్లి ఆ కాలుతో సరిగా నడవలేకపోతోందన్నమాట. మరి తను ఎలా నడిచింది? ఎందుకంటే తన మిగతా 3 కాళ్ళు బాగున్నాయి కాబట్టి. అందుకే పిల్లి నడవగలిగింది. అంటే మిగతా 3 కాళ్ళు బాగున్నట్టే కదా. అందుకే ఆ పిల్లి ఊరంతా నిప్పు పెట్టగలిగింది. అందుకే ఆ మిగతా 3 కాళ్ల యజమానులే ఆ నష్టపరిహారం చెల్లించాలి. నువ్వు చెప్పేది నిజమే అనిపిస్తోంది. ఓం మదన్ సమస్యని పరిష్కరించాడు. ఇక అతనికి 2 ఎడ్ల బళ్ళు వచ్చాయి. ఇక జై నది ఒడ్డుకి చేరుకున్నాడు. అక్కడ రాజుగారు ఏదో దండోరా వేయిస్తున్నారు. ఎవరైతే నాకు ఈ ఏనుగు బరువును సరిగ్గా చెప్తారో నేను వాళ్లకు 1000 బంగారు నాణేలు బహుమానంగా ఇస్తాను. జై వెంటనే రాజుగారి దగ్గరికి చేరుకున్నాడు. మహారాజా, నేను ఈ పని చేయగలను. కానీ నాకు ఒక పడవ, అలాగే బోలెడన్ని ధాన్యపు మూటలు కావాలి. అలాగే. మహారాజు జైకి పడవనిచ్చారు. ఇప్పుడు ఈ పడవని నీళ్లలోకి పంపించండి. ఇక ఆ ఏనుగుని దీంట్లో కూర్చోపెట్టండి. సైనికులు ఆ ఏనుగుని పడవలో కూర్చోపెట్టారు. ఎక్కడి వరకు అయితే ఆ పడవ మునిగిందో అక్కడ దాకా పొగ్గుతో ఒక గీత గీశాడు. ఇక మీరు ఏనుగుని బయటకు తీసేయండి. ఇక ఈ పడవలో ధాన్యపు మూటలు నింపండి. సైనికులు ఏనుగుని బయటికి తీశారు. అలాగే పడవలో ధాన్యపు మూటలు నింపడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే పడవ ఆ గీత దాకా మునిగిందో అప్పుడు చాలు. ఇప్పుడు ఈ ధాన్యపు మూటలన్నింటినీ తూకం వేయండి. సైనికులు ఆ బస్తాలను తూకం వేయడం మొదలుపెట్టారు. మహారాజా, 3000 కిలోలు. అయితే మహారాజా, ఈ ఏనుగు బరువు 3000 కిలోలన్నమాట. చాలా బాగుంది జై. ఇదిగో నీ బహుమతి. జైకి 10,000 బంగారపు నాణాలు దొరికాయి. జగదీష్ ఒక పొలానికి చేరుకున్నాడు. అక్కడ కొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు. నీ సమస్య ఏంటో చెప్పు. ఈ పొలంలో నీళ్లు చాలా వేగంగా పారుతున్నాయి. ఏ పంట కూడా నిలవడం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఈ సమస్యని పరిష్కరించగలను. కానీ నాకేంటి లాభం? నేను నీకు 2 బస్తాల ధాన్యం ఇంకా పప్పులివ్వగలను. సరే, అయితే నాకు బోలెడన్ని కొబ్బరి తొక్కలు కావాల్సి ఉంటుంది. సరే. జగదీష్ ఆ కొబ్బరి తొక్కల్లో ధాన్యాన్ని నాటాడు. ఇక వాటిని తడిగా ఉన్న మట్టిలోకి పాతాడు. అలా చేసి తను ఒక చిన్న భూమిలో ధాన్యాన్ని నాటి చూపించాడు. ఇక ఇలాగే పొలమంతా మీరు పాతేయండి. జగదీష్కి అతను 2 బస్తాల ధాన్యం ఇచ్చాడు. 3 అన్నదమ్ములు తల్లి దగ్గరికి తిరిగొచ్చారు. ఇదిగో అమ్మా 2 ఎడ్ల బళ్ళు. ఇదిగో తీసుకోండి బంగారు నాణాలు. అలాగే ఇదిగో 2 బస్తాల ధాన్యం. మీ 3 అన్నదమ్ములు 3 రకాలుగా ఏర్పాట్లు చేశారు. జగదీష్, నువ్వొక్కడివే పనిచేసి ఇంటిని నడిపిస్తున్నాననుకుంటున్నావు. కాని అది నిజం కాదు. చూడు, ఓం ఎడ్ల బళ్ళు తీసుకొచ్చాడు. ఇక జై బంగారు నాణాల్ని, ఇక నువ్వేమో ధాన్యం తీసుకొచ్చావు. నాకర్థమైందమ్మా. అయితే ఇప్పుడు కూడా మీ 3 విడిపోదాం అనుకుంటున్నారా? లేదమ్మా, మాకు అర్థమైంది. మేం విడిగా ఉన్నా కలిసుంటేనే సంపూర్ణమవుతాం. చాలా మంచిది. ఈ విధంగా దుర్గాదేవి తన 3 కొడుకుల్ని విడిపోకుండా ఆపగలిగింది. ఇక వాళ్ల 3కి వాళ్ల విలువ తెలిసేలా చేసింది. అయితే పిల్లలు, ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే మనం అందరితో ఎప్పుడూ ప్రేమగానే ఉండాలి అని.